పర్లేదు. చేతిలోకి గన్ అయితే వచ్చింది. దొరికిందే ఛాన్స్. ఫుల్ ఫోమ్ వేసేయడమే. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ ఆల్వేస్ బాబీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫైనల్గా మన నాసిక్ ట్రిప్ అయిపోయిన తర్వాత, ముంబై ట్రిప్ అయిపోయిన తర్వాత మన డామినర్ని అయితే సర్వీసింగ్ ఇవ్వబోతున్నాను. మొత్తం బ్రేక్ ప్యాడ్స్ చైన్లు అన్నీ లూజ్ అయిపోయి బ్రేక్ ప్యాడ్స్ అన్నీ అరిగిపోయాయి. సో ఇప్పుడైతే నేను షోరూంలోకి వెళ్తే బిల్లు వాసిపోద్ది కాబట్టి, సో ఇంక నేను థర్డ్ సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా బయటనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా బైక్ అలాగే ఉండిపోయింది. ఇంకా అసలు ఇంకా బయటకు కూడా తీయలేదు. ఇంకా చూసుకో, మనకి ఏది బాగోపోయినా పర్లేదు కానీ మన బైక్ మాత్రం బాగోపోతే ఇంకా ఎలా ఉంటుందో ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం బయటికి వెళ్ళి 1.7 మూటలు ఇంజిన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. అది తీసుకొని ఈసారి మనం షోరూమ్ ఇంజిన్ ఆయిల్ కాకుండా మనం మూటలు ఇంజిన్ ఆయిల్ వాడదాం. సో బాగుంటుందని అన్నాను. సో అందుకని చెప్పి మనం ఈసారి నుంచి మూటలు ఇంజిన్ ఆయిల్ వాడదాం అన్నమాట మన బైక్కి. సో అందుకని చెప్పి బయటికి వెళ్ళి మూటలు ఇంజిన్ ఆయిల్ తీసుకొని ఇంకా బయట చేద్దాం. చూద్దాం, ఏదైనా మంచి షాప్ ఉంటే పెద్ద బైకులు చేసే షాప్ ఏమైనా ఉంటుంది కదా, మెకానిక్ షాప్, అక్కడికి వెళ్ళి ఇంకా మనం బైక్ అయితే అక్కడ చేయించేద్దాం. సో ఇంక పదండి, మన బైక్ని చూపిస్తూ మన బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. చలో, చూసారు కదా ఇది మన డామినర్ పరిస్థితి. మొత్తం చూడండి ఎలా అయిపోయిందో అసలు. మొత్తం డస్టే. ఎలా ఉందరా బాబు అసలు, నేను చూసుకోలేకపోయాను అసలు. ఇప్పుడు దాకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను. సో తెలుసు కదా హైదరాబాద్లో ఎక్కువ పార్కింగ్ ఉండదు. మొత్తం చూడండి మొత్తం డస్ట్ ఎలా అయిపోయిందో. ఇంకా సీట్ ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను నేను కూర్చుందాం అని చెప్పేసి, రివ్యూ చేద్దాం అని చెప్పేసి ఈ ముందుకు తెచ్చాను బండి. మొత్తం చూడండి అసలు ఎలా అయిపోయిందో చూడండి అసలు. ఇంకెలా ఉంటే పని అవుతుందని చెప్పేసి ఇంకా మనం అయితే సర్వీస్ సెంటర్కి పట్టుకెళ్ళాలి. మెకానిక్ షాప్ పట్టుకెళ్ళి జనరల్ సర్వీసింగ్ చేయించాలి. మొత్తం బ్రేక్ ఆయిల్స్ మొత్తం అన్నీ నీట్గా చేయించుద్దాం. సో లెట్స్ గో, పదండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా బైక్ మీద మాట్లాడుతూ వెళ్ళి మోటోలు ఇంజిన్ ఆయిల్ తీసుకొని మనమైతే ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. సో చలో. ఇంకా మన నెక్స్ట్ ట్రిప్ కోసం చెప్పలేదు కదా, నెక్స్ట్ మధ్యప్రదేశ్ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి కవర్ చేసేస్తే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నాకు తెలిసి దాని నెక్స్ట్ ట్రిప్ గుజరాత్ అనమాట. గుజరాత్లో నాకు తెలిసి ఇంకో 2 ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ ఒకటే ఉన్నట్టున్నాయి. సో ఫస్ట్ 2 అయిపోయిన తర్వాత మిగతా వెళ్దాం. లాస్ట్లో ముందే చెప్తున్నాను, లాస్ట్లో వెళ్ళాల్సింది మనం కేదార్నాథ్ మాత్రం నాతో పాటు ఎవరొక్కరిని మన సబ్స్క్రైబర్స్లో ఒకరిని తీసుకెళ్తాను. ఇది మాత్రం ప్రామిస్ అనమాట. ఇది పక్కా తీసుకెళ్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా పదండి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకుందాం. పాపా లేకమ్మా. ఇక్కడ ఎప్పుడు చూసినా ఇంకా ఇదే ట్రాఫిక్. ఇంకా అది గల్లీ అవనివ్వండి, మెయిన్ రోడ్ అవనివ్వండి, హైవేస్ అవనివ్వండి, హైదరాబాద్ సిటీ బయటికి వెళ్ళే వరకు కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది అసలు. సో ముందు వీడియోస్ చూసుకున్నాను. అసలు ఎలా పెట్టుకున్నా సరే అసలు నాకు క్యామ్ యాంగిల్ సెట్ అవ్వట్లేదు. సో కొంచెం అన్కంఫర్టబుల్గా కూర్చోవాల్సి వస్తుంది. ఒకవేళ హ్యాండిల్ బార్ అది మొత్తం కనిపించేలా కూర్చోవాలంటే. సో ఇది కిందకి పెట్టుకోవాల్సి వస్తుంది హెల్మెట్ బాగా. అదే నెక్స్ట్ టైం నుంచి కొంచెం సెట్ చేసుకోవాలి, లేదంటే వేరే హెల్మెట్ తీసుకొని
నీట్గా సెట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన యాంగిల్ తగ్గట్టుగా చూద్దాం. ఫస్ట్ మోటార్లో ఇంజిన్ ఆయిల్ తీసుకుందాం. ఫస్ట్ మోటార్లో ఇంజిన్ ఆయిల్ తీసుకొని అప్పుడు మనం మిగతావి వాళ్ళు తీసుకుంటారో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే మోటార్లో ఇంజిన్ ఆయిల్ అది తీసుకొని నీట్గా అక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా చెప్తున్నాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న టీ కొట్టు పెట్టుకున్నా చాలు బతికొచ్చు. అయ్యే వద్దమ్మా, పక్కనే టీ కొట్టు పెట్టాను. అందరికీ చాయ్ ఫ్రీగా ఇచ్చినా సరే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఉందన్నమాట. సో లెట్స్ గో. ఇప్పుడు ఇంక సర్వీసింగ్ చేయించినంత వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. సో ఇంకా ఈ ఆటో వాళ్ళు ఎలా తయారయ్యారంటే మా ప్రాణానికి బైకుల కంటే అది చాలా దారుణంగా నడుపుతున్నారు అసలు. Let's go, we roll. సో ఇందాక వచ్చి చూసాను అనమాట. ఎక్కడో పక్కన ఒక మెకానిక్ షాప్ ఉంది, పెద్ద బైక్స్ అన్నీ చేస్తున్నారనమాట. మ్యాక్స్ ఇక్కడే చేంజ్ చేస్తాను ఇంక నేను. చూద్దాం ఎక్కడ ఉన్నారు వీళ్ళు. ఓ బాయ్ బాయ్, ఇతనే. ఎక్కడ షాప్? అక్కడ. ఓకే. సో ఫైనల్గా నేను చెప్పిన షాప్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, ఎన్ఫీల్డ్ ఇవన్నీ చేస్తున్నారు. సో మనం చేయించాల్సిన మెకానిక్ షాప్ అయితే ఇదే. మొత్తం అన్నీ వీళ్ళు చేసేస్తారు. వాటర్ సర్వీసింగ్, ఇంకా జస్ట్ థ్రాటిల్ బాడీ క్లీనింగ్, మొత్తం ఇంకన్నీ A to Z అన్నీ వచ్చేస్తాయి. పెద్ద బైక్కి 650, చిన్న బైక్ అయితే 450. అంటే అబౌవ్ 200cc ఇంకా 250cc ఉంటాయి కదా, పెద్ద సీసీలు అన్నీ కలిపి. సో మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాంతో అక్కడ మాట్లాడతాను. ఓ బాయ్. సో ఫైనల్గా అయితే మనం ఇంజిన్ ఆయిల్స్ అయితే తీసుకున్నాం. 2 మోటోల్ 7 1000 20 watts 50. యాక్చువల్గా అయితే 10 watts 50 వేసుకోవాలంట. ఇంకా మరి డైనమిక్ రైడ్స్కి వెళ్ళాను, 10 watts 50 లేదన్నారు. ఇంకా 20 watts 50 అయితే వేసుకున్నాను. ఇంకా 20 watts 50 ఇంజిన్ ఆయిల్ 2, ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఒకటి, ఇంజిన్ ఆయిల్స్ మొత్తం 2 తీసుకున్నాను. చూద్దాం. ముందైతే ఇక్కడికి వచ్చాను మెకానిక్ షాప్కి. అక్కడ అన్నాలు అయితే అన్నారు. ఇంకా నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని వచ్చేస్తే ఇంకా నేను మొత్తం చేయించాల్సిన ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తాను అని చెప్పారనమాట. సో అన్నకి నిజంగా థ్యాంక్స్. అసలు చాలా రీజనబుల్గా చేస్తున్నాడు అన్న అయితే. ఈ అన్న అయితే మనకి భయ్య అడ్రస్ చూపిస్తాడు. మనం వెళ్ళి ఆ సర్వీసింగ్కి వెళ్ళి నీట్గా వాష్ చేయించుకొని వచ్చి మళ్ళీ బండి ఇక్కడికి తెచ్చేయాలి. మన పదండి. ఇప్పుడైతే అన్న మనం ఫాలో అయిపోయి ఫైనల్గా ఏంటంటే పంప్ రిపేర్ వచ్చిందంట ఆ బైక్ వాష్ దగ్గర. ఇంకా మనం 1/2 hour అంత టైం పడుతుందంట. ఇంకా 1/2 hour ఆవిడ వెయిట్ చేస్తాడని చెప్పేసి నేను అలా ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళి అమోఘ ఉంటుంది ఇక్కడ ముందు. టీ సూపర్ ఉంటుంది అసలు. ఇప్పుడు అమోఘకి వెళ్ళి ఒక మంచి చాయ్ తాగేసి అలా ఆ బైక్ వాషింగ్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాఫిక్ మాత్రం అవ్వట్లేదు. షిట్.
ఫైనల్గా ఇదే అన్నమాట మనం తాగబోయే టీ అమోఘ. సో ఇక్కడ బండి పార్క్ చేసి మనం అయితే అమ్మా దట్స్ ద అమోఘ కెఫే. ఇంక ఫైనల్గా ఇంక ఇప్పుడు అప్పుడే ఇలా లేదని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసాను. లంచ్ అంటే అన్నం సాంబార్ పప్పు ఇవి కాదు. ఈ రోజు నుంచి ఒక డైట్ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. కీరా, క్యారెట్, ఒక లెమన్, ఒక టమాటో ఇవన్నీ కట్ చేసి స్లైసెస్ కింద మొత్తం అన్ని మిక్స్ చేసి ఇంకా అవే తింటున్నాను అనమాట. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. మన డిన్నర్ కూడా 5 లోపు అయిపోతుంది. ఇంకా ముందుకి జిమ్లో కూడా జాయిన్ అవ్వాలి. సో ఈ సొల్లంతా పక్కన పెట్టేసి ఇంకా మన డామినర్ అయితే సర్వీసింగ్ ఇచ్చి సర్వీసింగ్ చేయించేద్దాం. ఇప్పుడు అవుతుంది అనమాట. మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ఉన్నాను. ఇప్పుడు అవుతుంది. ఈ పక్కనే ఉంటుంది ఒక సర్వీస్ బైక్ వాష్. ఆ బైక్ వాష్లో మన బైక్ ఇచ్చి వాషింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. సో ఇదన్నమాట డెక్కన్ మోటార్స్. ఫైనల్గా సర్వీసింగ్ వచ్చేసాం. చాలా ఫోర్స్ అవుతుంది. కట్ అయిపోయేలా ఉంది. జస్ట్ మిస్. ఓకే యూ క్యారీ ఆన్. నేను ఫోమ్ కొడతానే. నేను ఫోమ్ నాకు ఇష్టం. ఓకే చేతిలోకి గన్ అయితే వచ్చింది. దొరికిందే ఛాన్స్. ఫుల్ ఫోమ్ వేసేయడమే. వీడియో మన బండికి చేసుకుంటే ఓకే. సో ఫైనల్గా ఫుల్ హ్యాపీ. అసలు దిల్ ఖుష్. మన బండి చూడండి మొత్తం ఫోమ్ మనమే కొట్టేసాం. సూపర్ అసలు. మొత్తం ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు, మొత్తం 1 2 3 స్టాండ్ లేక. ఫైనల్గా మన సర్వీసింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. మనం తీగ ముందు ఎలా ఉందో, తీసిన తర్వాత ఎలా ఉందో. తీగ ముందు మొత్తం ఎంత మట్టి అంటే మొత్తం గలీజ్గా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత నీట్గా అయిపోయిందో. అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగా అడిగాడు. ఇంకా చాలు ఈ మాత్రం. లోపల చూడండి మొత్తం ఎంత డస్ట్ ఉందిరా బాబు. మొత్తం డస్ట్ చూడండి. బయటని సర్వీసింగ్ చేయించిన తర్వాత నీట్గా ఉంది. మొత్తం లోపల అయితే మాత్రం డస్ట్ మామూలుగా లేదు అసలు. మొత్తం డస్ట్. ఫైనల్గా నా డౌన్నర్కి పాత ఎయిర్ ఫిల్టర్ తీసి కొత్త ఎయిర్ ఫిల్టర్ వేపిస్తున్నా. దానికి అని చెప్పేసి బండి మొత్తం ఇప్పిస్తాను. ఇంకో పాత ఎయిర్ ఫిల్టర్ చూడండి మొత్తం చాలా అయిపోయింది, గలీజ్ అయిపోయింది అసలు. ఏమో అందుకే మనకి మంచి మైలేజ్ రావాలంటే ఎయిర్ ఫిల్టర్ పక్కగా 10,000కి ఒకసారి మాత్రం క్లీన్ చేయించుకోండి. క్లీన్ చేయించుకోవడం కాదు, కొత్తది వేయించుకోండి. అలాగే మాత్రం వాడితే బండి బిస్కెట్ అయిపోద్ది. ముందే చెప్తున్నాను. ఫిల్టర్ మార్పించాం కదా, కొత్త ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నాను బజాజ్.
ఎంత పడిందో చెప్తే షాక్ అవుతారు. చాలా తక్కువ, రీజనబుల్. నిజంగా చెప్తున్నాను, చాలా రీజనబుల్ పార్ట్స్. మదన్ ఆటో స్టోర్ అని ఉంది ఇక్కడే ఎస్ఆర్ నగర్లో. చాలా రీజనబుల్. ఇది వచ్చి 255 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, మన బండిని చూపిస్తాను. మొత్తం అన్ని ఇప్పేసి ఎలా ఉందో అసలు, చాలా దారుణంగా ఉంది అసలు. చూసారు కదా, ఇది మనం బ్రేక్ పాడ్స్ పరిస్థితి. ఇంకో కొంచెం కానీ అరుగుంటే మాత్రం డిస్క్ పోతే పక్కన. అందుకే ఎప్పటికప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మార్చుకోవాలన్నమాట. చాలా దారుణంగా రేపే బ్రేక్ ప్యాడ్స్. డామినర్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. మనం 2 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో 1.7 వేసుకొని 1.7 అయ్యిగా ఇంకో 300 ml మిగిలిపోయింది. ఇది నెక్స్ట్ టైం పని చేస్తుంది అనమాట. ఇంకా ఇవి పట్టుకొని మన ఇంటికి వెళ్ళిపోయి ఇవి పెట్టేసి బయటికి వెళ్దాం. చలో లెట్స్ గో. ఓకే, ఫ్యూల్ లేదు కదా, ఇప్పుడు వెళ్ళి ఫ్యూల్ పట్టించుకుందాం. ఫ్యూల్ ఒక పాయింట్ ఉంది, ఫ్యూల్ వేయించుకొని ఇది ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత నీట్గా అప్పుడు ఫ్యూల్ వేయించుకుందాం. అదే బెస్ట్. చలో, బండి అయితే మాత్రం మామూలుగా లేదు అసలు. ఎంత స్మూత్ ఉందంటే కొన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది అసలు. దీనికి మొత్తం చేయించామండి, కంప్లీట్ సర్వీసింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించాం, ఇంకా ఎయిర్ ఫిల్టర్ మార్పించాను. ఇంకా 1.7 లీటర్స్ ఇంజిన్ ఆయిల్. ఇంకా మొత్తం చాలా తక్కువైంది. అదే షోరూమ్ కానీ ఇచ్చి ఉంటే అన్నిటికి బిల్లు మామూలుగా ఉండదు. ఎలా లేదన్నా ఒక కనీసంలో ఒక 6,000 అన్నా అయిపోద్దేమో నాకు తెలిసి. మనకైతే టోటల్గా 3,500 అయింది. ఇంకా ఇంక్లూడింగ్ బ్రేక్ ప్యాడ్స్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇంకంతా కలిపి సర్వీస్ కాస్ట్తో కలిపి 3,500 అయింది. సో ఇంకా ఈ మిగిలిపోయిన ఇంజిన్ ఆయిల్ అది ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా మనం అయితే బయటకు వెళ్దాం. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రైడ్ సేఫ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.